ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే రేపటి నుండి 22వ తేదీ వరకు వివిధ శాఖలతో ఆర్థిక శాఖ వరుస సమావేశాలు నిర్వహించనుందని తెలుస్తోంది. మరొకవైపు బడ్జెట్ అంచనాలు పంపాలని కోరుతూ అన్ని శాఖల ఉన్నత అధికారులకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఇందుకు ఈ నెల 31వ తేదీన డెడ్ లైన్ గా సంబంధిత అధికారులకు చెప్పినట్లుగా సమాచారం. రైట్ గా ఏపీలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రభుత్వం యోచిస్తోంది. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఇందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటూ కూడా విపక్షాలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ ఎన్డీఏ కూటమిపై ఆందోళన చెందుతా ఉంది. ఎన్డీఏ కూటమి మీద పెదవి విరుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయి ఓటాన్ బడ్జెట్ కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆ ఎన్డీఏ కూటమి కసరత్తులు మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. గత 2 బడ్జెట్లు కూడా ఓటాన్ బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎందుకంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాలలో కూడా ఆ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికైతే ఓటాన్ బడ్జెట్ కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పరుగులు పెట్టే విధంగా ఆ పూర్తి స్థాయి బడ్జెట్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి బడ్జెట్ కు చంద్రబాబు కసరత్తు అయితే మొదలైతే చెప్పుకోవచ్చు. సెప్టెంబర్లో ఈ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రేపటి నుంచి అంటే 22 నుంచి వరకు కూడా వివిధ శాఖలతో ఆర్థికపరమైన వనరుల గురించి కానీ ఆర్థికపరమైన అంశాల గురించి కానీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎన్డీఏ ముఖ్య నేత సినీరాయన పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. అన్ని శాఖలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వివిధ శాఖలకు సంబంధించి ప్రతి ఒక్క శాఖ కూడా ఈ నెల 22 నుంచి 31 వరకు పూర్తి స్థాయి బడ్జెట్ అంచనాలకు సంబంధించి ఒక్కో శాఖ ఇంత బడ్జెట్ అంచనాలు పూర్తి బడ్జెట్ నివేదిక కూడా ఈ నెల 31 ఇన్వాల్వ్ చేసి పూర్తి శాఖ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ఏపీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఇందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ కసరత్తు అయితే మొదలు పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఈ నెల 22 నుంచి కూడా 31వ తారీఖు లోపు అన్ని శాఖల సమీక్ష సమావేశం నిర్వహించి శాఖల యొక్క ఒక్కొక్క శాఖకి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, శాఖాపరమైన అభివృద్ధి పరంగా పరుగులు పెట్టడానికి ఎంత బడ్జెట్ అవసరమో, లోటు బడ్జెట్ ఎంత ఉందనే దానిపై పూర్తిగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా ఈ నెల 22 నుంచి 31వ తేదీ ఖరారు చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆ ఓటాన్ బడ్జెట్ 2 సార్లు ప్రవేశపెట్టిందంటూ కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు సందర్భాలలో ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేరారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టడానికి పూర్తి స్థాయి బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూడా కసరత్తు మొదలు పెట్టింది. దీని సెప్టెంబర్ లో శ్రీకారం చుట్టినట్టు కూడా అర్థమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టట్లేదంటూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలు సందర్భాల్లో పలువురు వ్యక్తులు గాని విజ్ఞానవేత్తలు గాని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ లో అయితే ముహూర్తం ఖరారు చేశారు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22 నుంచి 31వ తారీఖు లోపు అన్ని శాఖలకి సంబంధించి కూడా
చంద్రబాబు నాయుడు అధ్యక్షున సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశాలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. మొత్తానికైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గాని, రాబట్టే నిధుల అంశంపై గాని, అలాగే ఆ కేంద్రం నుంచి వచ్చే నిధులతో సహా పూర్తి స్థాయి బడ్జెట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టాలో ఆ బడ్జెట్ కి సంబంధించి అన్ని శాఖల నుంచి కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఈ నెల 31లోగా ప్రతి శాఖ కూడా బడ్జెట్ ఎంత కావాలనే దానిపై ఆ పూర్తి స్థాయి కసరత్తు చేసి సమీక్ష సమావేశంలో ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ నేపథ్యంలోనే రేపు 22వ తారీఖు నుంచి ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా వివిధ శాఖలకి ఆర్థిక పరమైన ఆ వనరులు నేపథ్యంలో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. బడ్జెట్ అంచనాలు ఇప్పటికే పంపాలంటూ కూడా ఆ చంద్రబాబు నాయుడు అన్ని శాఖలకు సర్కులర్ జారీ చేశారు. అయితే ఉన్నతాధికారులు ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారని కూడా మనకు అర్థమవుతా ఉంది. కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని అంచనాలను పంపాల్సిందిగా ఆర్థిక శాఖ ఇప్పటికే సూచనలు చేసిన నేపథ్యంలో ఈ నెల 37వ తేదీలోపు అన్ని శాఖల బడ్జెట్ అంచనాలు పంపాలని పూర్తిగా కూడా ఆ ఏ శాఖకు సంబంధించిన పూర్తి అంచనా కూడా పంపించాలని చెప్పి కూడా ఆర్థిక శాఖ సూచించిన నేపథ్యంలో వచ్చే నెల సెప్టెంబర్ లో ఆ పూర్తి స్థాయి బడ్జెట్ కు కసరత్తు మొదలైందని కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ 2 సార్లు ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్పై పలు రకాలైన విమర్శలు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రధాన అస్త్రం ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆంధ్రప్రదేశ్ అంటూ ఎన్డీఏ కూటమంటూ ఇప్పటికే పలు సందర్భాలలో మీడియా సమావేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆయన సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నెలలోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఎందుకు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా ఓటాన్ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతుంది ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. వీటన్నిటికీ తట్టుకోవడానికి కూడా మొత్తానికి సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఎన్డీఏ కూటమి అయితే కసరత్తు మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. జూలై 23న ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి చేసాయించిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జూలై 23 బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను కూడా వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఒక లేఖ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గాని, హోంమంత్రి అమిత్ షాలకు గాని ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. ఢిల్లీ పర్యటనలో పూర్తి స్థాయిలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులు పూర్తిగా బడ్జెట్ లో చెప్పిన అంశాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక వనరులు అందజేస్తే ఆ రాజధాని అభివృద్ధితో పాటు వెనుకబడిన జిల్లాలు కానీ, అలాగే ఆ వెనుకబడిన తరగతులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధికి తోడ్పడుతుందని, అలాగే ఎన్డీఏ కూటమి ఏదైతే వివిధ అంశాలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఈ హామీని అన్నింటినీ కూడా వివరించేందుకు తనకు కొంత ఉపశమనం కలుగుతుందని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గత 2 రోజులుగా కూడా ఆ కేంద్ర మంత్రులకు కానీ అందరికీ విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 2024లో పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఆ సెప్టెంబర్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నదైతే అర్థమవుతా ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.